ఇక మీరు నెమ్మదిగా క్లైమాక్స్ లీడ్ చేయాలి మేడం. ఎందుకో తెలుసా, సస్పెన్స్ తో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు పాఠకులు. ఇందులో సస్పెన్స్ ఏముంది? ఎవరు బ్రతుకులు వాడు బతుకుతారు. కరెక్టే, కానీ మధ్యలో ఆ పసివాడిని ప్రవేశపెట్టారు. వాడిని తండ్రికి అప్పగించాలి కదా. అంటే తండ్రికి అప్పగించి ఆమెకున్న ఒక్కగానొక్క తోడు కూడా లేకుండా బతకాలంటారా? తప్పదు మేడం. తండ్రి దగ్గర ఉన్న భద్రత భవిష్యత్తు తల్లి దగ్గర ఉంటుందంటారా? పెంచాలి, చదివించాలి. ఈ సమాజంలో ఒంటరిగా ఉన్న ఆడది ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం మేడం. మీరు ఆలోచించుకోండి. సీరియల్ అయిపోతుందంటే ఓ పక్క బాధగా ఉంది, కానీ ఏమవుతుందో తెలుసుకోవాలని ఆతృతగానే ఉంది. నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను మేడం. వస్తాను. బుద్ధి కదా ఏమండి? రేపు ఉదయం మన ప్రయాణం టికెట్లు రిజర్వ్ చేయించాను. అలాగే. ఏమండి, ఈ బొమ్మ రాజీవ్కి ఇచ్చేస్తానండి. మన జ్ఞాపకంగా ఉంటుంది. అలాగే అక్కకి చెప్పొచ్చినట్టు ఉంటుంది. వెళ్ళమంటారా? అక్క రా లలిత. అక్క, నా కాపురాన్ని నిలబెట్టావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనక్క. ఏమిట్లేదు అది? నేను చేయవలసింది చేశాను అంతేగా. రేపే మా ప్రయాణం. బాబు స్కూల్కి వెళ్ళాడా? ఈ బొమ్మ నా జ్ఞాపకంగా బాబుకి ఇవ్వక్క. తీసుకో. ఈ బొమ్మ బాబుకి కాదు, నాకే జ్ఞాపకాలు. కానీ లలిత, నీతో ఒక విషయం చెప్పక తప్పడం లేదు. ఏమిటక్క? చెప్తాను, ప్రశాంతంగా. నీ వారి మొదటి భార్యకి ఎలాగో తెలిసిపోయింది మనమిద్దరం స్నేహితురాళ్ళమని. ఆయనే చెప్పుంటారు. ఇప్పుడే ఆవిడ నన్ను కలిసి వెళ్ళింది. నిన్ను కలిసి వెళ్ళిందా? ఎందుకట? ఆవిడ నీ కాపురంలో జోక్యం చేసుకొని చెప్పడానికి వచ్చింది. అలా అందా? పోనీలే, ఆ పాటి మంచితనం ఉందన్నమాట. దేవుడు లేడు? ఉన్నాడమ్మా. కానీ ఆవిడంటుంది ఆవిడకు ఒక బాబు ఉన్నాడట. వెళ్ళాడు. తల్లి దగ్గర పెరగడానికన్నా తండ్రి దగ్గర పెరగడమే క్షేమం కదా. లలితకి నా మీద కోపం కానీ బాబు మీద కోపం కాదు కదా. పైగా లలితకి బిడ్డలు పుట్టకుండా ఆపరేషన్ కూడా అయిపోయిందంటున్నారు. అది ఆయన చెప్పుంటారు. కాబట్టి పిల్లాన్ని తనతో తీసుకెళ్లి లలిత పెంచుకోకూడదా? మీరు చెప్తే కాదందు. చెప్పండి అండి. నీ అభిప్రాయం ఏంటి లలిత? బిడ్డైతే నాకు అభ్యంతరం ఉందక్క. పైగా చాలా సంతోషం కూడా. ఆ బిడ్డని నీ బిడ్డలా చూసుకోగలవా లలిత? తప్పకుండా చూసుకుంటాను. వాడి మీద ఎప్పుడు విసుక్కోకుండా ఉండగలవా? నేనెందుకు విసుక్కుంటానక్క? వాడి తల్లి మీద కోపం వాడి మీద చూపించావు కదూ. తల్లి మీద నాకెందుకు కోపం? ఇప్పుడు పూర్తిగా పోయిందిగా. అయితే వెళ్ళు లలిత. నీ వార్త ఇప్పుడే చెప్పకు. రేపు స్టేషన్కి వెళుతూ వెళుతూ ఆయన ఇక్కడే తీసుకురా. నేను బాబుని ఇక్కడికి రప్పించి సిద్ధంగా ఉంచుతాను. అలాగే అక్క. నా కాపురం నిలబెట్టడమే కాకుండా నాకు ఈ జన్మకు దక్కని సంతానాన్ని కూడా ఇస్తున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? బాబుని పెంచి గొప్పవాణ్ణి చేయి, రుణం తీరిపోతుంది. తప్పకుండా చేస్తానక్క. మరి వెళ్ళొస్తాను. రేపు ఉదయాన్నే ఆయన తీసుకొస్తాను. ఉంటానక్క. అమ్మా